మన బాల్కొండ నియోజకవర్గంలో మహాలక్ష్మి పథకం క్రింద గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ద్వారా 500 రూపాయలకి సబ్సిడీ ద్వారా 500 రూపాయలకి వంట సిలిండర్ ఇస్తున్నారు. ఇంటి సిలిండర్లు మన పౌర సరఫరా శాఖ ద్వారా మొత్తం మన నియోజకవర్గంలో 47,000. ఇప్పుడు హార్టికల్చర్ ఆఫీసర్ గారు హార్టికల్చర్ సంబంధించిన అంశాల గురించి వివరిస్తారు. 3 మండలాలు వస్తాయి. మోర్తాడ్ కమ్మపల్లి ఎయిర్పోర్ట్ అదేవిధంగా పిల్లల హార్టికల్చర్ ఆఫీసర్ ప్రవీణ్ గారు ఉన్నారు సార్. మాకు రుద్రవినాయక్ గారు హార్టికల్చర్ ఆఫీసర్. అదేవిధంగా వ్యవసాయ శాఖ విషయానికి వస్తే రెండవ ప్రతిష్టాత్మక పథకం రైతు బీమా. ఈ రైతు బీమా పథకం ద్వారా రైతు కుటుంబంలో ఎవరైనా అకస్మాత్తుగా మరణిస్తే వారికి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా వారి యొక్క కుటుంబానికి ప్రభుత్వం ఇది సంబంధించి మన కాన్స్టిట్యున్సీ నివేదిక అందరికీ 54,17,00,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. దీని ద్వారా రైతుకు ఏపీఓస్ వివిధ. ఇంకొక విషయం ఏంటంటే మనకు ఒక నెల రోజులు గడిస్తే మనకు రాబోయేది వానాకాలం అండి. ఈ వానాకాలం సీజన్ ప్రారంభమవుతుంది కాబట్టి రైతులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మీరు విత్తనాలు అదేవిధంగా మరియు 2025 వానాకాలం సీజన్లో 63,000 మంది రైతులకు గాను 21,34,00,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేశారు. సుమారు 2.5 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఒక్కొక్కటిగా ప్రజలకు చేరుకున్న సమయంలో ఈరోజు ఈ ప్రభుత్వం 99 రోజుల పాటు ప్రభుత్వం 2.5 సంవత్సరాల కాలంలో ఏవైతే సంక్షేమాన్ని అభివృద్ధి కార్యక్రమాన్ని గ్రామాలకు అందించిందో అందులో ఉన్నటువంటి లోటుపాట్లను కానీ అవి అందడంలో ఇబ్బందులు ఎదురవుతున్న సమస్యలు కానీ తెలుసుకోవడానికి ముందుగా గ్రామ సభలు, ఆ తర్వాత మండల సభలు, ఈరోజు నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యల్ని నివృత్తి చేయడానికి ఏర్పాటు చేసినటువంటి సభలు తిరిగి వాపసు ఇవ్వాలి అనే ఒక కార్యక్రమం తీసుకొని దాదాపు నాకు గుర్తున్నంత వరకు మున్సిపాలిటీలో అన్ని కాలేదు కానీ గ్రామాలలో ప్రతి సంఘాన్ని కూడా మట్టి తిరిగి చెల్లించినటువంటి చరిత్ర కేవలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్న విషయాన్ని ఎందుకు చేసుకుంటున్నామంటే మీరు ఎన్నుకున్న ప్రభుత్వం మీ అంచనా అందుతుందా లేదా, మీ అంచనాలకు అనుకున్న విధంగా పనిచేస్తున్నామా లేదా అన్నది పేరు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మీకు ఇచ్చిన వాటిని నిలబెట్టుకున్నామా, మీకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామా లేదా, మీరు సంతోషంగా ఉన్నారా లేదా తెలుసుకోమని చెప్పేసి ప్రభుత్వ అధికారులను అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలను ఆదేశించారు. అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చింది. ఇచ్చిన హామీని ఇప్పటివరకు మా మానవ రెడ్డి గారు అదేవిధంగా అధికారులందరూ కూడా ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, ఏ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది, మీకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని చెప్పడానికే ఇప్పటివరకు అందరూ కూడా మాట్లాడారు. మరి మేము సరిగ్గా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు వస్తున్నాయా, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి వచ్చినాం. ఒకప్పుడు దొడ్డు బియ్యం ఇచ్చే పేద ప్రజలకు దొడ్డు బియ్యం ఇచ్చి దొడ్డు బియ్యం తినమని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలు కూడా సన్న బియ్యం తినాలని చెప్పేసి మన సన్న బియ్యం ఇస్తున్నాం. ఆ రోజు పేద ప్రజలకు దొడ్డు బియ్యం ఎందుకు అడుగుతున్నాం. ఇలా కోటి కుటుంబాలు, కోటి రేషన్ కార్డులకు ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాం. ఒకప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఒక్క కార్డు బట్ట మీరు 1000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చేదా కాదా? ఎందుకు చేసుకుంటున్నామంటే మీరు ఎన్నుకున్న ప్రభుత్వం
మీ అంచనాలకు అందుతుందా లేదా, మీ అంచనాలకు అనుకున్న విధంగా పనిచేస్తున్నామా లేదా అన్నది వేరే చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మీకు ఇచ్చిన వాటిని నిలబెట్టుకున్నామా, మీకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామా లేదా, మీరు సంతోషంగా ఉన్నారా లేదా తెలుసుకోమని చెప్పేసి ప్రభుత్వ అధికారులను అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలను ఆదేశించారు. అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చింది. ఇచ్చిన హామీని ఇప్పటివరకు మా మానవ రెడ్డి గారు అదేవిధంగా అధికారులందరూ కూడా ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, ఏ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది, మీకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని చెప్పడానికే ఇప్పటివరకు అందరూ కూడా మాట్లాడారు. మరి మేము సరిగ్గా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు వస్తున్నాయా, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి వచ్చినాం. ఒకప్పుడు దొడ్డు బియ్యం ఇచ్చే పేద ప్రజలకు దొడ్డు బియ్యం ఇచ్చి దొడ్డు బియ్యం తినమని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలు కూడా సన్న బియ్యం తినాలని చెప్పేసి వాళ్ళ సన్న బియ్యం ఇస్తున్నాం. ఆ రోజు పేద ప్రజలకు దొడ్డు బియ్యం ఎందుకు అడుగుతుంది. ఇలా కోటి కుటుంబాలకు, కోటి రేషన్ కార్డులకు ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాం. ఒకప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఒక్క కార్డు బట్ట మీరు 1000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చేదా కాదా? 1200 కోట్ల రూపాయలు నెలకు, అంటే ఏడాదికి 12,000 కోట్ల రూపాయలు, 10 ఏళ్ల చొప్పున 1,20,000 కోట్ల రూపాయలు ఎటు పోయినాయని అడుగుతున్నాం. మరి ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ సన్న బియ్యం అని ఎట్లు ఇస్తున్నది, ఆ రోజు ఎందుకు ఇవ్వలేకపోయింది? చిత్తశుద్ధి ఉండాలా, పని చేయాలని, ఇష్టం ఉండాలి, పేద ప్రజలకు చేయాలని ఇష్టం ఉండాలా, చిత్తశుద్ధి ఉండాలా. అందుకే మేము ఎంత సన్న బియ్యం ఇస్తున్నామంటే రైతులకు 500 రూపాయల బోనస్ ఇచ్చి మీరు సన్న బియ్యం పండియండి, మీరు సన్న బియ్యం పండిస్తే మేము పేద ప్రజలకు సన్న బియ్యం ఇస్తామని చెప్పేసి ఆ ఉపాయం చేయడం వల్లనే ఇవాళ సన్న బియ్యం ఇవ్వగలుగుతున్నాం.